అందరికీ నమస్తే అండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని నిన్న వచ్చారు. నిన్న వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలామంది కలిశారు. ముఖ్యమైన నాయకులు, టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, కీలక నాయకులు అందరూ కూడా చాలామంది చంద్రబాబు గారిని కలిశారు. కలిస్తే చంద్రబాబు గారు వాళ్ళందరితో కూడా ఆఫ్ ద రికార్డు, ఆన్ ద రికార్డు మీటింగ్లో అన్నీ మాట్లాడారు. అందరితో కూడా చంద్రబాబు గారు చెప్పిన మాట ఒకటే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాక్చువల్లీ టీడీపీ మౌనం వహిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు, బాగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఏమీ చెప్పట్లేదు అని అనుకున్నాం కదా. కానీ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టే వాళ్ళు రెచ్చిపోవట్లా, పైకి హడావడి చేయట్లా, మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించట్లా. ఇంకెందుకు తినబోతూ రుచెందుకు, ఎలాగో జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయి కదా, మనం ఎందుకు ముందే రెచ్చిపోవడం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో అది చేద్దాం అని వ్యూహాత్మకంగానే మౌనం పాటించారు. నిన్న చంద్రబాబు గారి దగ్గర కూడా అదే డిస్కషన్ వచ్చిందంట. అదే డిస్కషన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారంట, 135కు పైగా సీట్లు వస్తాయి, టీడీపీ కూటమి మొత్తానికి 135కు పైగా సీట్లు వస్తాయి, అందులో ఏమాత్రం సంకోచం లేదు చంద్రబాబు గారు చెప్పారంట. నేను చెప్పిన మాట కాదు, ఆయన చంద్రబాబు గారు తనను కలిసిన నాయకుల దగ్గర చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు నిన్న చాలామంది నాయకులతో అభ్యర్థులతో మాట్లాడారు. ఆఫ్ ది రికార్డు 1-to-1 కూడా కొంతమందితో మాట్లాడారు. ఆ సందర్భంలో కూడా చంద్రబాబు గారు అదే మాట చెప్పారంట. కొన్ని జిల్లాలకు లెక్క కూడా చెప్పారంట. కొంతమంది అభ్యర్థులకు ఓడిపోతున్నావు, నువ్వు ఇలా వర్కౌట్ చేసుకోవాల్సింది, కానీ కష్టమైంది, నువ్వు ఓడిపోతున్నావు, బ్యాడ్ లక్, కానీ పర్లేదులే అని చెప్పారంట. కొంతమందికి నువ్వు ఇంత మెజార్టీతో గెలవబోతున్నావు అని చెప్పారంట. అట్లా చంద్రబాబు గారిని కలిసిన నాయకులతో మనం మాట్లాడే సందర్భంలో ఆఫ్ ది రికార్డు ఇది మనకు వచ్చిందనమాట. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైలెంట్గా ఉండడానికి రీజన్ ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామని నమ్ముతున్నారు కాబట్టే ఆ హడావిడి లేకుండా ఉన్నారు. ఇప్పుడు చూడండి, 2019 ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ హడావిడి చేసింది, కానీ వైసీపీ సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీ హడావిడి చేస్తుంది, కానీ టీడీపీ సైలెంట్గా ఉంది. వైసీపీ ఎంత హడావిడి చేస్తుందంటే కుప్పము, మంగళగిరి, పిఠాపురము లాంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు గెలిచేసినట్టు మెజారిటీని లెక్కలేసుకొని, గాలి కబుర్లు చెప్పుకొని ఇచ్చేస్తున్నారనమాట. తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది, కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ పెరిగిన ఓటింగ్ అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వాళ్ళు కూడా అర్ధరాత్రి వరకు లైన్లో ఉండి ఓటు వేశారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ మార్పునే కోరుకున్నారు, నాయకత్వ మార్పునే కోరుకున్నారు, కాబట్టి మనమే గెలుస్తున్నాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఈవెన్ ఆయన్ను నిన్న ఈరోజు చాలామంది కలిశారు. పవన్ కళ్యాణ్ గారు కలిసే సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా అదే. ఓవరాల్గా టీడీపీ కూటమి అయితే మాత్రం 135 పైగా సీట్లు వస్తాయని నమ్ముతున్నారు. ఉత్తరాంధ్రలోనూ రాయలసీమలోనూ కాస్త తగ్గినప్పటికీ నెల్లూరు జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు, ఉత్తరాంధ్రలో కూడా విజయనగరం, శ్రీకాకుళంలో కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. విశాఖపట్నం జిల్లా నుంచి విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు, ప్రకాశం నెల్లూరు జిల్లాలు, ఈ జిల్లాల్లో భారీ ఎత్తున సీట్లు గెలవబోతున్నాము, ఊహించినటువంటి సీట్లు కూడా గెలవబోతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు కూడా మనం మంచి మెజార్టీలతో గెలవబోతున్నాము అని చంద్రబాబు గారు తన నాయకులతో చెప్పారు. దాంతో ఎక్కడో టీడీపీ నాయకుల్లో చిన్న భయం ఉండేది. చంద్రబాబు గారు చూస్తే లేరు, విదేశాలకు వెళ్ళిపోయారు, ఇక్కడ చూస్తే అటు ఇటుగా ఉంది, వైసీపీ వాళ్ళు చూస్తే విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి లోపల ఒక భయం ఉంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు వచ్చాక ఈ ఆయన చెప్పారో, మరి ఆయన లెక్కలు ఏమున్నాయో వాళ్ళ లెక్కలు ఏంటో, కానీ వాళ్ళు ఆ తర్వాత చాలా కాన్ఫిడెంట్ అయ్యారు.